గవర్నమెంట్ సొంత ఇంటికి ఎలా నెరవేర్చింది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటారేమో నేను చిన్నప్పటి నుంచి కూడా సింగిల్ పేరెంట్ వల్ల చాలా కష్టాలు పడుతూ వచ్చాను. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో పెరగటం, అట్లా ఒక సింగిల్ పేరెంట్ కష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు. అట్లాంటిది ఎప్పటికైనా సరే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి చాలా కోరుకున్నాను. అలాంటిది నెరవేరడం ఈ రోజు అసలు ఊహించలేని ఇదిగా జరిగింది. ఇంతటి మంచి ప్రభుత్వం మాకు ఇంత మంచి ప్లాట్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకు అంటే ప్రీవియస్ గా చాలా వరకు చూసాను, అలాగే అదర్ స్టేట్స్ లో కూడా చూసాను. ఏదో నామకే వాస్త చేసిన విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేసిన ఇది లేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం మాకు అసలు అట్లా అనిపించలేదు. ఎందుకు అంటే మన సొంత ఇల్లు మనం ఎట్లాగైతే డెకరేట్ చేసుకుంటాము, మనం ఎంతైతే ఎక్స్పెండిచర్ పెట్టుకుంటాము అన్నది కూడా ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు. మేము మా సొంత చేతులతో కట్టుకున్నట్టుగా ఉంది సార్ ఈ ఇల్లు మొత్తం. చాలా బాగుంది సార్. అసలు మేము ఎప్పటికైనా ఇలాంటి కట్టగలము అని కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా. మీ విషయంలో మాకు ఇంత మంచి గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ సార్. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ ముగ్గురు కలవటం ఎవరికి ఎట్లా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న యువతకు కానీ ఫ్యూచర్ లో వచ్చే జనరేషన్స్ కి కానీ మీరు ఇచ్చే అవకాశాలు కానీ మీరు ఇచ్చే ట్రైనింగ్స్ కానీ చాలా వరకు కూడా చాలా డెవలప్ అయ్యేలాగా ఉన్నాయి. సో ఇదే కొంచెం ఇంకా బాగా కంటిన్యూ చేయించారు, ఇంకేం లేదు. చాలా సంతోషం అండి. నిజంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, ఒక విజన్ ఉన్న నాయకులు ఆయన. నిజంగా మేమంతా హ్యాపీగా ఉన్నామంటే ఇది ఆయన చలవని మేము చెప్పగలము. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, కానీ చేస్తామన్నారు, ఏదో స్థలం ఇచ్చారు, మీరు కట్టుకోండి, మీ ఉంటే కట్టుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా విడిచిపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టి మాకు అప్పగిచ్చారు. అంతకు ముందు ఏముందంటే మేము బియ్యమిస్తే చాలు వండుకుంటాం అన్న రీతిలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వడ్డిచ్చినట్టు మాకు ఇస్తరులో పెట్టి ఇచ్చినట్టుగా పంచపక్ష పరమాణాల్లాగా ఇల్లు పూర్తి చేసి మీరు గృహప్రవేశాలతో మీరు ఇంట్లోకి వెళ్ళండి అమ్మా అని మా ఇళ్లలో మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి. అంటే ఇల్లు కట్టించిస్తారు అనుకున్నాం, కానీ ఈ లెవెల్లో ఈ విధంగా మొత్తం పూర్తి చేసి ఇస్తారని అయితే మేము అనుకోలేదు. మాకు కొంచెం ఉంటది కానీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చారు. అసలుకి చాలా మంది ఇస్తాం చేస్తాం అంటారు. ఇప్పటికి గత గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, మా పేరు మీద లోన్లు తీసుకుంది, మాకు మానిటరింగ్ అని చెప్పేసి మా మీద వడ్డీలు మోపి తడిపి భారం చేసి పెట్టింది. కానీ మాకు ఇల్లు ఇవ్వలేదు, కొంచెం పని పూర్తి చేసి కూడా మాకు ఇవ్వలేదు. మా పేరు మీద కొన్ని లక్షలు తీసుకొని మాకు ఇల్లు ఇవ్వలేకపోయారు. తీసుకున్నారు, మాకు అది కంప్లీట్ చేసిస్తే మేము హ్యాపీ అయ్యేవాళ్ళం కదా. మాకు ఈ రోజు కొంత అప్పు తీరేది. ఈ రోజు వడ్డీతో సహా ఇంటి మీద ఉన్నారు అమౌంట్, వడ్డీలు మా మీద పడి ఉన్నాయి. కానీ లోకేష్ బాబు గారు వాటి విషయంలో సాధారణంగా స్పందించి మాకు భారం లేకుండా చేస్తానన్నారు. ఆ మాటకే హ్యాపీ. వాళ్ళు అన్నారంటే తప్పకుండా చేస్తారని మేము నమ్ముతున్నాం. చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కి, నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే అద్దెకుంటే ఇబ్బందులే కదండి, సొంత ఇంటికి అద్దెంటికి తేడా ఉంటది కదండి. వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళిపోవాలి. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అనుకోండి ఏదో ఉన్న వరకు కష్టపడి చేసుకునేది తాగి ఇంట్లో పడి ఉండొచ్చు కదా. ఇల్లు అనేది మరి పేదవాడి కల కదండి. ఈ రోజు ఇల్లు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మీరు దీనికోసం ఏంటో 12 సంవత్సరాల క్రితంగా వెయిట్ చేస్తున్నాం, ఎన్నో కళ్ళ కన్నాం ఇస్తారు అని. మధ్యలో చాలా ప్రభుత్వం మారింది, కానీ ప్రభుత్వం మారినా సరే ప్రతి ఒక్కరిని పట్టించుకోలేదు. వాళ్ళ హయాంలో వచ్చిన వారికి మాత్రమే వాళ్ళు ఇచ్చుకున్నారు. ఫస్ట్ ఏంటంటే జగన్ గారు వచ్చినప్పుడు మా లోన్స్ మీద ఏంటంటే లోన్స్ అనేది శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేయడం వల్ల మాకేమైపోయిందని క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం, ఇంట్రెస్ట్ పే చేయమని చెప్పేసి లేదా లోన్ ఈఎంఐ కట్టమని నాయుడు వచ్చాకనే మాకు వచ్చింది.